కేరళ స్టోరీ వచ్చినటువంటి సమయంలో అది ప్రాపగాండా ప్రచారం, అది అసత్య ప్రచారం అని చెప్పేసి నానా గగ్గోలు హడావిడి నానా గోల చేసినటువంటి సెక్యులర్లు, కమ్యూనిస్టులు మరియు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాక్ ప్రేమికులు నోరు మూసుకునేటువంటి ఒక యథార్థ గాథ మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు. ఆ యథార్థ గాథ భారత్ లో జరిగింది కాదు, వేరే దేశానికి సంబంధించినటువంటి యథార్థ గాథ. ఎందుకంటే భారత్ లో తీసుకొస్తే దానికి ఏదో స్టోరీ అల్లి దాన్ని ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను ఈ రీసెంట్ గా జరిగినటువంటి వేరే దేశానికి సంబంధించిన యువతికి సంబంధించినటువంటి ఒక యథార్థ గాథ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఒక యువతి 2014వ సంవత్సరంలో అహ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ప్రేమించి పాక్ వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరును సిల్వి యాస్మినాగా మార్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో తన సంతానంలో ఒక కుమారుడైనటువంటి వాడు బయటికి తప్పించుకొని వచ్చి పోలీసులను అప్రోచ్ అయ్యాడు అనమాట. పోలీసులు అప్రోచ్ అయ్యి తమల్ని కాపాడాలని అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు మామూలుగా పాక్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయరు, నార్మల్గా అన్ని తెలుసు కదా. కానీ వాళ్ళు అక్కడ ఉన్నది ఫ్రెంచ్ పౌరురాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒత్తిడి జరగబోతుంది, బయటికి తెలిస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి భావించి వాళ్ళు రియాక్ట్ అయ్యి వచ్చి ఆ మహిళను, తన సంతానాన్ని కాపాడడం జరిగింది. అతని అహ్మద్ ఖాన్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కూడా జరిగింది. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత విస్తుపోయేటువంటి నిజాలు బయటికి చెప్పింది. అందులో కొన్ని ఏంటంటే, తనని చిత్రహింసలకు గురి చేసినట్టుగా, తర్వాత నరకం ఏంటో తన కళ్ళ ముందు తను ఇన్ని సంవత్సరాలు అనుభవించినట్టుగా, తను జైలులో జీవితం గడిపినట్టుగా, అంటే భర్త దగ్గరే జైలు జీవితంలా గడిపినట్టుగా ఇంకెన్నో నిజాలు బయటికి మీడియా పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె పేషావర్లోని తన సంతానంతో పాటు ఉమెన్ ప్రొటెక్షన్ సెంటర్లో జీవిస్తుంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది తెలుసా? ఇప్పుడు జూన్ 2026 సంవత్సరంలోనే, ఇది జూలై అంటే జూన్ 2026లోనే జరిగినటువంటి విషయము. ఆమె ఆమె మాతృదేశమైనటువంటి ఫ్రాన్స్ కి వెళ్ళడానికి ఆమె సంతానంతో పాటు ప్రయత్నం చేస్తుంది. ఏ రోజైనా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, ప్రేమకు దేశం, మతం అడ్డు కాదు అని. సరే, కానీ అంధ ప్రేమ మాత్రం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నటువంటి విషయం మర్చిపోదు. ఇప్పటికైనా మేలుకోవాల్సినటువంటి అవసరం చాలా మందికి ఉంది. సినిమా స్టార్లను చూసో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కథలాలు, లేకపోతే ఏదో అనుకొని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేటువంటి మాటలు, వీటిని చూసి నమ్మి వాటినే వాస్తవం అనుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. పెద్దలు మనకు ఒక సామెత చెప్పారు, మెరిసేదంతా బంగారం కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మెరిసేదంతా బంగారం కాదు. అలానే మీకు కనిపించే వారంతా మంచి వాళ్ళు అనుకొని మోసపోకండి. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క ఆడపిల్లకి షేర్ అయ్యేంత వరకు చూడాల్సిన బాధ్యత మీదే. ఎందుకు అనంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాప్స్లలో మన చెల్లెళ్ళు, అక్కలు, కూతుర్లు వాళ్ళ జీవితాలని తెలియక మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదే అన్న విషయం మీరు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే, నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.